జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మన దగ్గరికి ఒక భక్తుడు రావడం జరిగింది. తన కుమార్తెకు ఇవాళకి వారం రోజుల నుంచి జ్వరము చాలా పెరిగిపోవడం జరిగింది. హాస్పిటల్ అన్నీ కూడా తిరగడం జరిగింది. మరి దానికి ఏం లోపమో అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది ఈ యొక్క భక్తుడు. ఆ లోపం ఏంది అన్నట్లయితే ఆ యొక్క పాపకు సందులు జరగడం జరిగింది, సందులు రావడం అయింది. దానికి సంబంధించి ఈరోజు ఆ యొక్క పాపకు మనము ఒక యంత్రము, ఒక తావి తీయడం జరుగుతుంది. ఇది ఒక చెట్టు యొక్క మూలిక అండి. ఈ యొక్క మూలిక గనక పాపకు ఎవరైతే సరే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మధ్య సందులు అవ్వడం జరుగుతుంది. అలాంటి వారికి నివారణ మార్గంగా ఈ యొక్క చెట్టు మూలిక వారికి వేయడం ద్వారా వెంటనే జ్వరం అనేది నివారణ జరుగుతుంది. తొందరగా కంట్రోల్ అయ్యి పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారు. అయ్యా ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది చెప్పండి. మాది నాంచారపేట, జిల్లా భువనగిరి, మండలం ముటకొండూరు. మాది నాంచారపేట. మాకు పంతులు గారు తెలుసు కాబట్టి మేము వీడికి వచ్చి ఫోన్ చేసి చెప్తే ఇక్కడికి రా చూస్తా, మాది చెట్టు పసరు ఇస్తా రమ్మని అన్నాడు. అందుకు మేము ఇక్కడికి చాలా రోజుల నుంచి వస్తున్నాం కాబట్టి మాకు మంచి జరుగుతుంది కాబట్టి దాని గురించి మేము ఇక్కడికి ప్రతిసారి వచ్చి ఇక్కడికి గుడికి వచ్చి చూసుకొని వెళ్ళడం జరుగుతున్నది. అయితే ఈ యొక్క మూలిక ఉండడం ద్వారా ఎవరికైనా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎవరైనా మీ పిల్లలకు సందులు గనక కలిగినట్లయితే శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం, గ్రామం నర్సాపురం, మండలం వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇది మచ్చగిరి గుట్టకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఎవరైనా మీ పిల్లలు గనక ఆరోగ్యరీత్యా బాధపడుతున్నా, కలలో పండ్లు కొరకడం, నిద్ర రాకపోవడం, లేచి ఉలిక్కి పడడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన యంత్రాలు, తావితులు, ఇలాంటి మూలికలతో సంబంధించినటివి ఏవైనా కూడా వేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారము పౌర్ణమి రోజు మీరు నా దగ్గరికి గనక వస్తే మీ పిల్లల్ని తీసుకొని వచ్చినట్లయితే ఇవి వేసి పంపిస్తాను. వేసిన 3 రోజుల్లోనే ఎవరైనా కూడా 100కు 100% రిజల్ట్ పొందుతారు. తప్పకుండా మీ పిల్లల యొక్క ఆరోగ్యానికై ఈ యొక్క దేవాలయానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే.